Good evening everyone. So welcome to the Ashoka Online Academy. సో మనము ప్రీవియస్ వీడియోలో కీమోథెరపీ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఆ ప్రీవియస్ క్లాసెస్లో మనము యాంటీబయోటిక్స్ గురించి నేర్చుకున్నాం, సల్ఫోనమైడ్స్, అలాగే యాంటీ ఫంగల్ డ్రగ్స్ అండ్ యాంటీ టీబీ డ్రగ్స్, యాంటీ లెప్రోటిక్ డ్రగ్స్, యాంటీ ఫంగల్ డ్రగ్స్ గురించి కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ కీమోథెరపెటిక్ ఏజెంట్ అయినటువంటిది యాంటీ మలేరియల్ డ్రగ్స్. అందరికీ తెలిసినటువంటి డిసీజ్, అందరికీ తెలిసింది మలేరియా. నవ్ డేస్ ఇట్ ఈస్ ద వెరీ పాపులర్. ఇప్పుడు వచ్చేటువంటి కండిషన్స్లో అందరికి కూడా మలేరియా అనేది వస్తూ ఉంటుంది. సో మలేరియా, what is the malaria? It is the disease caused by the పారాసైటిక్ ఆఫ్ ప్రోటోజోవా సంబంధించినటువంటిది, ఏంది ప్లాస్మోడియం, దానికి సంబంధించినటువంటి స్పీసీస్ సంబంధించినటువంటి ఆర్గానిజం నుంచి వచ్చేటువంటిది మలేరియా. దేనివల్ల వస్తుంది మరి? ఇట్ ఈస్ మెయిన్గా అది ఫీమేల్ ఎనఫిలాక్టిక్ మస్కిటో అనేది ఎనఫిలాక్సిస్, మస్కిటో బైట్ చేయడం వల్ల వచ్చేటువంటిదే మలేరియా. సో ఈ మలేరియా అనేది మెయిన్గా ప్లాస్మోడియం స్పీసీస్కు సంబంధించినటువంటి ఆర్గానిజం. మెయిన్గా దాని నుంచి ఎలా వస్తుంది? అది మనకి ఎనఫిలాక్టిక్ ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో అనేది మెయిన్గా బైట్ చేయడం వల్ల వచ్చేటువంటి డిసీజ్ని మలేరియా అంటాం. సో మరి ఈ యాంటీ మలేరియల్ డ్రగ్స్ అని ఎందుకు అన్నాము అంటే, ఈ మలేరియాలో ట్రీట్మెంట్లు యూస్ చేస్తున్నాం కాబట్టి వీటిని యాంటీ మలేరియల్ డ్రగ్స్ అంటాం. సో వాట్ ఆర్ ద యాంటీ మలేరియల్ డ్రగ్స్? దే ఆర్ ద ఏజెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా. మలేరియాని కంట్రోల్ చేయడానికి వాడుతున్నాం కాబట్టి వీటిని యాంటీ మలేరియల్ డ్రగ్స్ అంటాం. సో మరి మలేరియా అనేది ఫస్ట్ మనకి మలేరియా అనేటువంటి కండిషన్, డిసీజ్ ఎలా వస్తుంది? సో అది మస్కిటో బైట్ చేసినప్పుడు ఎలా మనకి మలేరియా బాడీలోకి ఇండ్యూస్ అయిపోయిన తర్వాత ఆర్గానిజము ఎలాంటి కండిషన్స్, అది గ్రోత్ డెవలప్ అయ్యి మనకి ఆ ఫీవర్ రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మెయిన్ చూడాల్సి ఉంటుంది. మలేరియా అనేది కాజిటివ్ ఏజెంట్ పారాసైట్ అనేది మెయిన్గా 4 స్పీసెస్లో ఉన్నాయి. చూడండి, వన్ ఈజ్ ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం ఓవెల్, ప్లాస్మోడియం మలేరియే. సో ఇలా మెయిన్ కూడా కండిషన్స్లో ఉన్నటువంటి ఈ పారాసైట్స్ అన్ని కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ అన్ని ఉన్నాయి. సో మరి ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వస్తేనేమో లెస్సర్, తక్కువగా ఉంటుంది సివియారిటీ. నెక్స్ట్ ప్లాస్మోడియం ఓవెలే వల్ల వస్తే మైల్డ్ సివియర్గా ఉంటుంది. అండ్ ప్లాస్మోడియం మలేరియా వల్ల వస్తే అది కూడా సివియర్ కండిషన్, మైల్డ్ సివియర్ కండిషన్స్ ఉంటాయి. మళ్ళీ ఈ మలేరియా పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ ఏంటిది? సో ఎలా అది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మలేరియా వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, మలేరియా పారాసైట్ లైఫ్ సైకిల్. సో ఎట్లా వస్తుంది అనేది మనకి కావాల్సింది. సో ఎందుకు మనం ఇది చదువుకోవాలి అంటే, మనకి 2 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఒకటేమో కెమికల్ బేస్డ్ మనం క్లాసిఫై చేసాము, ఇంకొకటేమో థెరపటిక్ బేస్డ్ క్లాసిఫికేషన్ ఇస్తాం. సో థెరపటిక్ బేస్డ్ క్లాసిఫికేషన్ దేనికి ఇస్తాము? అక్కడ ఉన్నటువంటి దాని యొక్క స్టేజ్లో, ఏ స్టేజ్లో మన డ్రగ్ పనిచేస్తుంది. సో గ్యామటోసైట్స్లోనా, మరి లేకపోతే ఎరిథ్రోసైటిక్ స్టేజ్లోనా, ఇవన్నీ కూడా దాని థెరపటిక్ యాక్షన్ పట్టే సో మనము ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం లైఫ్ సైకిల్ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి ఈ మలేరియా పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2 రకాలుగా డివైడ్ చేసాం. వన్ ఈజ్ ద ఎసెక్సువల్ లైఫ్ సైకిల్, సెక్సువల్ లైఫ్ సైకిల్ అని 2 రకాలుగా ఉంటుంది. సో మరి ఇదేమో ఎసెక్సువల్ లైఫ్ సైకిల్ అనేదేమో ఎక్కడ ఇట్ అక్కర్స్ ఇన్ ద ఇన్ఫెక్టెడ్ హోస్ట్లో అంటే ఇక్కడ మనకి హ్యూమన్ బీయింగ్, మనకి ఎవరికైతే అది కరుస్తుందో, ఏంటిది అక్కడ మస్కిటో బైట్ చేస్తుందో, ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో ఎవరినైతే బైట్ చేస్తుందో వాళ్ళని హోస్ట్ అంటామో. అది ఎక్కడ వాళ్ళకి వచ్చినటువంటి దాన్ని ఎక్కడ పూర్తి చేస్తుంది, ఎక్కడికి పోతుంది, అక్కడ సెక్సువల్ సైకిల్ అంటాం దాన్ని. సెక్సువల్ లైఫ్ సైకిల్ అనేది ఏంటిది? ఇట్ అక్కర్స్ ఇన్ ద మస్కిటో ఆర్గానిజం మస్కిటోలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ మస్కిటో మనల్ని ఏం చేస్తుంది? కరుస్తుంది. సో ఆ మస్కిటోలో ఎంటర్ అయినటువంటి లోపల ఆర్గానిజం ఎలా జరుగుతుంది, ఏం స్టేజెస్లో అది డెవలప్ అవుతుంది అనేది ఏమో సెక్సువల్ లైఫ్ సైకిల్లో జరిగితే, తర్వాత ఆ మస్కిటో బైట్ చేశాక మన లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎలా జరుగుతుంది అనేది సో ఏ సెక్సువల్ లైఫ్ సైకిల్లో చదువుకుంటూ ఉంటాం. సో మరి ఫస్ట్ది ఏ సెక్సువల్ లైఫ్ సైకిల్, మరి ఎలాంటి స్టేజెస్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, అది ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ హోస్ట్లో జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఆల్రెడీ మనకు మస్కిటో బైట్ చేసినప్పుడు హోస్ట్లోని ఎలాంటి జరుగుతూ ఉంటుంది, స్టేజెస్లో మార్పు వస్తూ ఉంటుంది. సో వెన్ ద ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో బైట్ ఏ నార్మల్ ఇండివిజువల్, it induces sporozoites into circulation.
ఫస్ట్గా ఏం చేస్తుంది, ఫస్ట్ స్టేజ్లో అదే ఎసెక్స్వల్ లైఫ్ సైకిల్ అనేది హోస్ట్లో జరిగేటువంటి కండిషన్. సో ఇది మస్కిటో ఎప్పుడైతే మనల్ని బైట్ చేసిందో దానిలో నుంచి మనకి ఏమొస్తూ ఉంటుంది, కుట్టగానే స్పోరోజోయిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో అందరూ ఇంటర్మీడియట్ జువాలజీ కూడా చదివి ఉంటారు. సో కాబట్టి స్పోరోజోయిడ్స్ అనేవి ఎక్కడికి పోతాయి, సర్కులేషన్లోకి బ్లడ్ పోతుంది కదా, బ్లడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మరి తర్వాత ఈ స్పోరోజోయిడ్స్ ఏమవుతూ ఉంటాయి, స్పోరోజోయిడ్స్ దెన్ ఇమీడియట్లీ క్యారీ టు ద లివర్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ స్పోరోజాయిడ్స్. నెక్స్ట్ దే గ్రో అండ్ స్పోరులేట్ ఇన్ ద లివర్, స్పోరులేట్గా మారుతాయి లివర్లోకి. ఫస్ట్ ఏం చేస్తుంది, మాస్కిటో బైట్ చేయగానే దిస్ ఇస్ ద ఎసెక్స్వల్ లైఫ్ సైకిల్. ఇట్ అక్కర్స్ ఇన్ ద హోస్ట్, మనల్ని కుట్టిన తర్వాత వచ్చేది. సో కాబట్టి ఫస్ట్ ఏం చేస్తుంది, బైట్ చేయగానే మనకి ఏమవుతుంది, స్పోరోజాయిడ్స్ని రిలీజ్ అవుతాయి. ఆ స్పోరోజాయిడ్స్ అన్నీ కూడా సర్కులేషన్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి లివర్కి రీచ్ అవుతాయి. లివర్లో అవి గ్రో అయిపోయి స్పోరులేట్గా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత ఈ స్పోరోజోయిడ్స్ డెవలప్ అయిపోయి స్పోరోజోయిడ్స్గా మారుతాయి. అవి మళ్ళీ మీరోజోయిడ్స్గా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ మీరోజోయిడ్స్ ఏం చేస్తాయి, రెడ్ బ్లడ్ సెల్స్లోకి ఎంటర్ అయిపోయి మల్టిప్లై అయిపోయి అప్పుడు అవి రప్చర్ రెడ్ బ్లడ్ సెల్స్ రిలీజ్ అయిపోయి మీరోజాయిడ్స్గా మారుతూ ఉంటాయి. సో ఆ మీరోజాయిడ్స్ అన్ని మళ్ళీ ఏం చేస్తూ ఉంటాయి, ఆ మొత్తం బ్లడ్లో కలిసిపోయిన తర్వాత ఎవరైతే ఫ్రెష్గా మళ్ళీ దాన్ని సక్ చేసుకొని వేరే పేషెంట్ మళ్ళీ అది కలిసినప్పుడు వేరే హోస్ట్ని అది వెంటనే మనకి ఆ బ్లడ్ సెల్స్లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది ఆర్గానిజం అనేది. సో ఆ స్పోరోజాయిడ్స్ లాగా మళ్ళీ రిలీజ్ అయిపోయి అందులోకి ఎంటర్ అయిపోయినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏ సిమ్టమ్స్, మెయిన్గా ఫీవర్ అనేది, చిల్స్ అంటే జ్వరం వస్తూ ఉంటుంది, చలితో కూడుకున్నటువంటి జ్వరం అనేది మెయిన్గా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది, అది రప్చర్ ఆఫ్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అన్నిటిని కూడా ఈ మీరోజాయిడ్స్ అన్ని కూడా అక్కడికి వచ్చేసి రప్చర్ అయిపోయి ఆ కండిషన్స్, ఆ సిమ్టమ్స్ అన్నిటిని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మరి ఈ సమ్ మీరోజాయిడ్స్ అన్ని కూడా కొన్ని మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్గా డివైడ్ అయిపోతూ ఉంటాయి. దిస్ ఇస్ ఎ సెక్సువల్ లైఫ్ సైకిల్. సో జస్ట్ వీ హ్యావ్ టు నో హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్ ద మలేరియా అనేటువంటి దానికోసమే మనం ఇంట్రడక్షన్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అంతే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆ సెక్సువల్ లైఫ్ సైకిల్. ఎప్పుడైతే మరి మస్కిటో బైట్ అయిందో ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ నుంచి గ్యామెటోసైట్స్ని ఏం చేస్తుంది, అది సక్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఏమైంది, మనకి స్పోరోజాయిడ్స్ ఏమో ఫస్ట్ రిలీజ్ అయిపోయి గ్యామెటోసైట్స్గా మారిపోయాయి. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఆ మస్కిటో బైట్ చేసినప్పుడు ఆ గ్యామెటోసైట్స్ని సక్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంది, అది బ్లడ్లోకి తర్వాత గట్ వాల్కి అది మొత్తం కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ గ్యామెటోసైట్స్ అన్ని కూడా ఫీమేల్ అండ్ మేల్ గ్యామెటోసైట్స్ అన్ని ఫామ్ అయిపోయి జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ అంతా కూడా లేటర్గా డెవలప్ అయ్యి ఊకైనెట్ గాను ఊసిస్ట్గా మారుతుంది. ఈ ఊసిస్ట్ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది, స్పోరోజాయిడ్స్ని మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ స్పోరోజాయిడ్స్ ఏం చేస్తాయి, మళ్ళీ ఇంట్రడ్యూస్ వెంట్ టు ద మస్కిటో బైట్స్ అనదర్ ఇండివిజువల్. సో మళ్ళీ వాళ్ళకి వేరే కొత్త వాళ్ళని కొట్టినప్పుడు ఆ మస్కిటో బైట్ చేసినప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ అనేవి మళ్ళీ ఆ బ్లడ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి, సర్క్యులేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది, ఇక్కడ మళ్ళీ హోస్ట్లో దాని లైఫ్ సైకిల్ ఇలా కంటిన్యూస్గా. సో ఒకసారి ఏమో సెక్సువల్ లైఫ్ సైకిల్ని, ఒకసారి సెక్సువల్ లైఫ్ సైకిల్ని, అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. దానివల్లనే మనకు మలేరియా అనేది ఒకరికి బైట్ చేసినాక ఇంకొకరికి అలా కంటిన్యూగా స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో మరి ఈ మలేరియా డ్రగ్స్, యాంటీమలేరియల్స్ అని ఎందుకన్నాను, ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా దే ఆర్ నోన్ యాజ్ ద యాంటీమలేరియల్స్. ఈ యాంటీమలేరియల్స్ని కొన్ని రకాలుగా క్లాసిఫై చేశారు. సో బేస్డ్ ఆన్ ఇది ఏ క్లాసిఫికేషన్, ఇట్ ఈస్ ద కెమికల్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్ ఆఫ్ ద పర్టికులర్ కాంపౌండ్. సో కెమికల్ క్లాసిఫికేషన్ అంటున్నాం. సో మరి యాంటీమలేరియల్ డ్రగ్స్ ఆర్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడండి, 7 క్లాసెస్గా డివైడ్ చేశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ క్లాస్ ఇస్ ద సింకోనా ఆల్కలాయిడ్స్. మరి ఇవన్నీ న్యాచురల్ ఆల్కలాయిడ్స్. సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి ప్లాంట్ నుంచి వస్తుంది. సో మరి రుబేసియే ఫ్యామిలీకి సంబంధించింది. సో సింకోనా ఆల్కలాయిడ్స్కి ఎగ్జాంపుల్ క్వినైన్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ యూజ్డ్ ఇన్ ద క్లోరోక్విన్. ఇవన్నీ ఉంటాయి కదా, మనం వాడుతూనే ఉన్నాం. సో కాబట్టి క్వినైన్ అనేటువంటి డ్రగ్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా. ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద సింకోనా అఫిసినాలిస్. ఇట్ ఈస్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద సింకోనా ఆల్కలైడ్. నెక్స్ట్ సెకండ్ క్లాస్ ఇస్ ద 4-aminoquinolines. 4-amino
quinolines. So example chloroquine, hydroxychloroquine. మరి క్లోరోక్విన్ టాబ్లెట్స్ మన అందరూ కూడా వాడేది మలేరియా రాగానే క్లోరోక్విన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద అండర్ ద కేటగిరీ ఆఫ్ ద 4-amino quinolines. అందుకని కెమికల్ నేచర్ని బట్టి కెమికల్ క్లాసిఫికేషన్ అన్న అనేది కెమికల్ క్లాసిఫికేషన్, థెరపటిక్ క్లాసిఫికేషన్ ఈస్ ద డిఫరెంట్. సో మరి వన్ ఈస్ ద సింకోనో ఆల్కలైడ్స్ ఎగ్జాంపుల్ క్వినైన్, అండ్ సెకండ్ వన్ ఈస్ ద 4-amino quinolines ఎగ్జాంపుల్ క్లోరోక్విన్ and hydroxychloroquine, and third one is the 8-amino quinolines example primaquine and primaquine. Next fourth one is the acridins, acridin derivatives example mepacridin, and fifth one is the biguanides, biguanides example proguanyl and cycloguanyl. Next sixth one is the diaminopyrimidines example pyrimethamine, pyrimethamine example for this. Next miscellaneous drugs also used as the antimalarial example mefloquine and halofentrine. So these are the examples with the classification. This is the based on chemical nature of that particular compound. So chemical classification of antimalarial drugs. So next this is the therapeutic classification. Here we are seeing therapeutic classification. So it is also 5 subclasses: true casual prophylactics and casual prophylactics, radical curatives, suppressives and gametocides. ఇలా 5 టైప్స్గా డివైడ్ చేసాం థెరపటిక్ క్లాసిఫికేషన్. ఇక్కడేమో మనము కెమికల్ని బేస్ చేసుకొని కెమికల్ నేచర్ కాంపౌండ్ యొక్క కెమికల్ నేచర్ని బేస్ చేసుకొని చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, అది ఎలా ఏ స్టేజ్లో మనల్ని కంట్రోల్ చేస్తుంది ఆ డ్రగ్, దాన్ని బట్టే ఈ క్లాసిఫికేషన్ ఉంది. ట్రూ క్యాజువల్ ప్రొఫైలాక్టిక్స్ అండ్ క్యాజువల్ ప్రొఫైలాక్టిక్స్, రాడికల్ క్యూరేటివ్స్, సప్రెసివ్ ఏజెంట్స్ అండ్ గ్యామెటోసైడ్స్. Next, what are the pharmacological actions of that especially in this antimalarial drugs? ఏం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి? సో antimalarial action quinine suppress the symptom of malaria like fever with chill. క్వినైన్ డ్రగ్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఈ డ్రగ్ ఏం చేస్తుంది, మనకి యాంటీమలేరియల్ యాక్షన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ఇట్ ఈస్ మెయిన్లీ ఆ ఫీవర్ని చిల్స్ని సప్రెస్ చేసేటువంటి డ్రగ్ క్వినైన్. నెక్స్ట్ లోకల్ ఎనెస్థెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ క్వినిడిన్ on topical application produce the local anesthesia. మరి ఈ డ్రగ్స్ కి యాంటీమలేరియా డ్రగ్స్ కి ఈ లోకల్ ఎనెస్థీషియా ఎఫెక్ట్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద అనదర్ ఫార్మకలాజికల్ యాక్షన్. దే ప్రొడ్యూస్ ద లోకల్ ఎనెస్థెటిక్ ఎఫెక్ట్స్. ఫస్ట్ ఏమో యాంటీమలేరియల్ యాక్షన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అలాగనే లోకల్ ఎనెస్థెటిక్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అలాగనే జిఐటి మీద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో మరి క్వినైన్ ఏం చేస్తూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ అండ్ ప్రొడ్యూస్ ద నాజియా అండ్ వామిటింగ్ సిమ్టమ్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అలాగనే సివిఎస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో ఇవి మెయిన్ గా ఎఫెక్ట్ ఆన్ క్వినిన్ ఏం చేస్తుంది, డిక్రీజ్ ద కార్డియక్ అవుట్పుట్, ఇట్ కాజెస్ ద హైపోటెన్షన్. కార్డియక్ అవుట్పుట్ క్వినిన్ సో మెయిన్గా కార్డియక్ డిప్రెసెంట్ యాక్షన్ మెయిన్గా ఉంటుంది. ఇక్కడ హైపోటెన్షన్, కార్డియక్ అవుట్పుట్ అనేది అంటే బ్లడ్ పంపింగ్ అనేది తక్కువైపోయి ఏమవుతూ ఉంటుంది, ప్రెషర్, హైపోటెన్షన్ అనేది మెయిన్గా క్రియేట్ అవుతూ ఉంటుంది. దాని అలాగా సివిఎస్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద ఈ యాంటీమలేరియా డ్రగ్స్ అనేటువంటి మెయిన్గా పనిచేస్తూ ఉంటాయి. అలాగనే ఆక్సిటోసిక్ ఎఫెక్ట్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. క్వినైన్ ఎస్పెషల్లీ కాజెస్ ద కాంట్రా ఇండికేషన్ ఆఫ్ యూట్రస్ అండ్ కాంట్రా ఇంకా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆక్సిటోసిక్ ఎఫెక్ట్ అంటున్నాను. సో వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఆక్సిటోసిక్ ఎఫెక్ట్ అనేది సో యూట్రస్ మజిల్స్ ని కంట్రాక్షన్ ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. డెలివరీ టైంలో ఆక్సిటోసిస్, ఎర్గాట్ ఆల్కలాయిడ్స్ ఎస్పెషల్లీ సో ఆక్సిటోసిక్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఆ యూట్రస్ మజిల్స్ అన్ని కూడా కాంట్రాక్షన్ వల్లనే నార్మల్ డెలివరీ ఈజీ అవ్వడానికి, బేబీ రావడానికి ఉపయోగపడతా ఉంటుంది కాంట్రాక్షన్ ఆఫ్ ద యూట్రస్ మజిల్స్ కి. సో దట్ ఈస్ కాల్ ఎస్ ఆక్సిటోసిక్ ఎఫెక్ట్ అంటాము. అలాంటి సిచ్యువేషన్ కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది, ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు తొందరగా అబార్షన్స్ అవ్వడానికి అంటే డేట్ రాకముందు డెలివరీ జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో ఇది కాంట్రా ఇండికేషన్ గా పనిచేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ ద యాంటీమలేరియల్ డ్రగ్. ఎస్పెషల్లీ దే క్రియేటింగ్ దే మెయిన్లీ ప్రొడ్యూసింగ్ ద antimalarial actions and local anesthetic effect and effect on the GIT and effect on the CVS and it produces oxytocic effects. So these are the 5 pharmacological actions
actions of the antimalarial drugs. Mari, what are the uses of these drugs especially? They are mainly used in the treatment of malaria కాబట్టి మనము antimalarial కింద చదువుతున్నాం. నెక్స్ట్ దే ప్రొడ్యూస్ సమ్ అడ్వర్స్ రియాక్షన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ చూడండి స్కిన్ ర్యాషెస్, థ్రాంబోసైటోపీనియా, అప్లాస్టిక్ ఎనీమియా. సో ఎస్పెషల్లీ ఇది క్వినైన్ అనేది ఏంటిది సింకోనా ఆల్కలాయిడ్ కాబట్టి ఎస్పెషల్లీ ఇట్ ప్రొడ్యూస్ సైడ్ ఎఫెక్ట్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింకోనిజం అనేటువంటి సైడ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మరి ఈ సింకోనిజం వచ్చినప్పుడు కొన్ని స్పెషల్ సైడ్ ఎఫెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పాను అందుకోసమని. సో సాల్సిలిజం, సింకోనిజం ఇలాంటి కొన్ని కండిషన్, గ్రే బేబీ సిండ్రోమ్ అండ్ ఇలాంటివి కొన్ని కండిషన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఇంపార్టెంట్ బిట్స్ అవి. సో సింకోనిజం అనేది ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద నాజియా, హెడేక్, రింగింగ్ ఇన్ ద ఇయర్స్, మన చెవులో రింగ్గా వినిపిస్తూ ఉంటాయి సౌండ్స్. అలాగని డెఫ్నెస్ వస్తుంది, బ్లర్డ్ విజన్, ఫోటోఫోబియా అంటే వెలుతురుని చూడలేకపోవడం, ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా సింకోనిజం వచ్చినప్పుడు. ఒక్కొక్కసారి మీకు ఈ సింకోనిజంలో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయని బిట్స్ కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ చేయడానికి అడుగుతూ ఉంటారు. సో ఈ కండిషన్స్ కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిందే. రింగింగ్ ఇన్ ద ఇయర్స్, డెఫ్నెస్, బ్లర్డ్ విజన్, ఫోటోఫోబియా కండిషన్ కూడా ఉంటుంది సింకోనిజంలో. సో విచ్ కండిషన్స్ ఆర్ we are seeing in the synchronism condition of the antimalarial drug of the quinine, especially they produce these side effects. అండ్ అనదర్ క్లాస్ 4-aminoquinolines లో మనకి ఇంకొక డ్రగ్, ఇదేమో ఇందాక చదువుకుంది ఏంటిది క్వినిన్, సింకోనా ఆల్కలాయిడ్స్ గురించి చదువుకున్నాం. సో అవి ఒక్కొక్క ఫార్మకలాజికల్ యాక్షన్ ఏంటిది అనేది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ క్లోరోక్విన్. మరి వాట్ ఈస్ ద క్లోరోక్విన్? సో క్లోరోక్విన్ ఈస్ ద 4-aminoquinoline derivative. It is a 4-aminoquinoline derivative. It is mainly suppressive effect like quinine. So therapeutic గా సప్రెసివ్, మీకు 5 classes చెప్పాం. సో సప్రెసివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే ఇది కొంత స్టేజ్ లో ఆ గ్యామెటోసైట్స్, స్పోరోజాయిట్స్, యూమిరోజాయిట్స్, ఎరిథ్రోసైటిక్, ఎక్సెరిథ్రోసైటిక్ అండ్ ఎరిథ్రోసైటిక్ 2 కండిషన్స్ ఉంటాయి. సో అందుకు బ్లడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ లోకి ఎంటర్ కాకముందు ఉన్నటువంటి కండిషన్స్ సప్రెస్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిని, సో అలాంటివి పనిచేస్తూ ఉంటుంది. ఇట్ యాక్ట్స్ బై మెయిన్లీ ఇన్హిబిటింగ్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఫాస్ఫేట్ ఇంటూ RNA అండ్ DNA ఆఫ్ ప్లాస్మోడియం. సో మెయిన్గా దాన్ని ఏంటిది RNA, DNA మెయిన్గా వాటిని పాస్పోర్ట్ని అంటే వాటి కన్వర్షన్ని, DNA RNA కన్వర్షన్స్ అంటే న్యూక్లిక్ యాసిడ్ కన్వర్షన్స్ని ఇనిబిట్ చేయడం వల్ల మెయిన్గా ఉన్నటువంటి ప్లాస్మోడియం యొక్క ఆర్గానిజం ఏదైతే ఉందో అది కిల్ అవ్వడానికి, ఎనర్జీ రాక కిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలా పనిచేస్తూ ఉంటుంది. మెయిన్లీ దే ఇన్హిబిట్ ద పాస్పోలిపిడ్స్, ఎస్పెషల్ న్యూక్లిక్ యాసిడ్స్, DNA అండ్ RNA ఇనిబిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల దానికి ఆర్గానిజమ్స్కి ఎనర్జీ అనేది జరగక, ప్రోటీన్ సింథసైజ్ అవ్వక, న్యూక్లిక్ యాసిడ్ సింథసైజ్ అవ్వక, సో ఆర్గానిజం కిల్ అవుతూ ఉంటుంది. సో ఇలా పనిచేస్తూ ఉంటుంది దట్ క్లోరోక్విన్. నెక్స్ట్ వాట్ ఆర్ ద ఫార్మకలాజికల్ యాక్షన్స్ విచ్ సిస్టమ్స్ దే ఆర్ ప్రొడ్యూస్ సమ్ యాక్షన్స్. సో ఏం చేస్తూ ఉంటుంది ఫస్ట్ అంటే అదర్ దాన్ అవి కాకుండా ఇందాక చెప్పుకున్నటువంటివి ఏంటివి, ఇందాక చెప్పుకున్నటువంటి కొన్ని యాంటీమలేరియల్ యాక్షన్స్ కాకుండా అదర్ యాక్షన్స్ ఆఫ్ క్లోరోక్విన్ ఆర్ ఎఫెక్టివ్ అగైన్స్ట్ ద జియార్డియాసిస్, టెటానస్, ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్ లో కూడా క్లోరోక్విన్ అనేది యూజ్ అవుతుంది. అలాగనే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ హిస్టమినిక్ యాక్షన్ కూడా కలిగి ఉంటుంది. అందుకని కరోనా టైంలో కూడా మీకు బాడీ పెయిన్స్ మెయిన్గా వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అందరు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ హిస్టమినిక్ గా సో క్లోరోక్విన్ డ్రగ్ మెయిన్ యూజెస్ చేసినటువంటి డ్రగ్. ఎస్పెషల్లీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ద యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనకు పెయిన్ బాగా వచ్చినప్పుడు కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఎలర్జిక్ కండిషన్స్ యాంటీ హిస్టమినిక్ గా కూడా పనిచేసింది. అలాగనే ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ మెయిన్లీ ప్రొడ్యూస్ ద లోకల్ ఎనెస్టిక్ ఎఫెక్ట్స్ అండ్ యాంటీకోలినర్జిక్ యాక్టివిటీ. సో లోకల్ ఎనెస్టిక్ ఎఫెక్ట్, యాంటీకోలినర్జిక్ యాక్టివిటీని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది మన క్లోరోక్విన్. అండ్ ఆల్సో ఇట్ ప్రొడ్యూసెస్ ద డిప్రెసెంట్ ఎఫెక్ట్ ఆన్ మయోకార్డియం. మెయిన్గా ఇక్కడ ఇది హార్ట్ మీద. సో మరి హార్ట్ లో ఇది మయోకార్డియం మీద డిప్రెసెంట్ యాక్షన్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద సమ్ ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ ద క్లోరోక్విన్. సో మరి another drug, important drug is the primaquine. So in the antimalarial category, another drug is the primaquine. So it is the group of 8-aminoquinoline derivative. Chloroquine emo 4-aminoquinoline derivative. This is the 8-aminoquinoline derivative. మరి ఇదేం చేస్తుంది? It is mainly acts on the erythrocytic cycle and gametocytes. మన అందుకని ప్రొఫైలాక్టిక్ గా, థెరపటిక్ గా మనము క్లాసిఫై చేసాము. దానిలోని ఏ స్టేజ్ లో మన డ్రగ్ అనేది యూజ్ అవుతా ఉంటుంది. ఎస్పెషల్లీ
especially it acts on the erythrocytic cycle. So ఎరిథ్రోసైటిక్ అని చెప్పాం. ముందుగా ఎరిథ్రోసైటిక్ అంటే ఎరిథ్రోసైటిక్ బయట రక్త కణాలకు లోపలికి ఎంటర్ అవ్వడానికి, సర్క్యులేషన్ ఎంటర్ అవ్వడానికి ముందుగా సర్క్యులేషన్కి ఎంటర్ అయిన తర్వాత వాటి మీద గ్యామెటోసైట్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్యామెట్స్ మీద పనిచేసేటువంటి డ్రగ్గే ప్రిమాక్విన్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్స్ ఆఫ్ ద antimalarial. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వాట్ ఆర్ ద antimalarials? Antimalarials ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా. ఎన్ని రకాలుగా జరుగుతుంది మలేరియా? ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్ ఈస్ అ కాజిటివ్ ఏజెంట్ ప్లాస్మోడియం మలేరియే. సో మరి ఇది ఎలా వచ్చింది? ఫీమేల్ ఎనఫిలస్ మస్కిటో బైట్ చేయడం ద్వారా వచ్చింది. మరి దీని యొక్క లైఫ్ సైకిల్ 2 సైకిల్స్ స్టేజెస్లో జరిగింది. సెక్స్వల్ లైఫ్ సైకిల్, సెక్స్వల్ లైఫ్ సైకిల్. సో ఎలా జరిగిందని చూసుకున్నాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ కూడా విన్నారు. సో ಮತ್ತೆ 2 రకాలుగా క్లాసిఫై చేసాం, కెమికల్ అండ్ థెరపటిక్ క్లాసిఫికేషన్. కొన్ని డ్రగ్స్ డిస్కస్ చేసుకున్నాం. వన్ ఈస్ ద క్వినైన్ గురించి, రెండోది క్లోరోక్విన్ గురించి, థర్డ్ వన్ ఈస్ ప్రిమాక్విన్ గురించి. నెక్స్ట్ అనదర్ కీమోథెరపటిక్ ఏజెంట్స్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద యాంటీ నియోప్లాస్టిక్ ఏజెంట్స్ ఆర్ anticancer drugs or anti-tumor drugs. These are the synonyms. ఇవన్నీ కూడా దానికి సేమ్ పదాలే. యాంటీ నియోప్లాస్టిక్స్ అన్నా, యాంటీ క్యాన్సర్స్ డ్రగ్స్ అన్నా, యాంటీ ట్యూమర్ డ్రగ్స్ అన్నా ఒకటే. కీమోథెరపీలో ఇవి ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్. అంటే కెమికల్ ఏజెంట్స్ని యూజ్ చేసి డిఫరెంట్ డిసీజెస్ని మనం ట్రీట్ చేస్తున్నాం కాబట్టి కీమోథెరపీ అన్నాం. సో నెంబర్ ఆఫ్ డిసీజెస్ని ట్రీట్ చేస్తున్నాము, ఒక్కొక్క దాని క్లాస్ గురించి చదువుతున్నాం. సో దిస్ ఇస్ ద మెయిన్. సో యాంటీ నియోప్లాస్టిక్ అన్నా, యాంటీ క్యాన్సర్ అన్నా, యాంటీ ట్యూమర్ డ్రగ్స్ అన్నా సిమిలర్గానే ఉంటుంది. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ ఎట్ ఆల్. సో కాబట్టి మరి వాట్ ఈస్ ద నియోప్లాజం? నియోప్లాస్టిక్స్ అంటున్నాం. ఎందుకు? వై వీఆర్ కాలింగ్ ద నియోప్లాస్టిక్స్? నియోప్లాజం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇట్ ఈస్ అ మెడికేటెడ్ టర్మ్ ఫర్ క్యాన్సర్ ఆర్ ట్యూమర్. నియోప్లాజం అనేది క్యాన్సర్కి లేదా ట్యూమర్ని ఇంకొక పేరుతో పిలుస్తారు కాబట్టి నియోప్లాస్టిక్స్ అన్నాను. ఓకే, నెక్స్ట్ క్యాన్సర్ అనేది అసలు ఏంటిది? మరి వాట్ ఈస్ ద క్యాన్సర్? క్యాన్సర్ అనేది ఏంటిది? ఇక్కడ అన్వాంటెడ్ టిష్యూ గ్రోత్ ఆర్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద సెల్ గ్రోత్, అన్వాంటెడ్ సెల్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి ఏమవుతుంది అప్పుడు? ఇట్స్ లీడింగ్ టు ద డీఅరేంజ్మెంట్ ఆఫ్ నార్మల్ బాడీ ఫంక్షన్స్. సో మనకు దగ్గర సెల్కి అన్వాంటెడ్గా ప్రొలిఫరేషన్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటాయి, ట్యూమర్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి మొత్తం కూడా ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద క్యాన్సర్. క్యాన్సర్ ఈస్ ద నాట్ ఎ డిసీజ్ బట్ గ్రూప్ ఆఫ్ ద డిసీజ్ ఎఫెక్టింగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ అండ్ సిస్టమ్స్ ఆఫ్ ద బాడీ. ఇది కండిషన్ అనేది ఒక పెద్ద డిసీజ్, కానీ ఏంటిది? అది అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది ఆ క్యాన్సర్. మరి క్యాన్సర్ సెల్స్ అనేవి మెయిన్గా ఎక్కడి నుంచి అనేవి అరైజ్ అవుతా ఉన్నాయి? ఫ్రమ్ మీసోడర్మల్ cells. So కాబట్టి it is called as the sarcoma and also it is arises from the endoderm cells. వీటన్నిటి నుంచి కూడా ఆ క్యాన్సర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని కార్సినోమా అంటాం. కార్సినోమా అన్నా క్యాన్సర్ అన్నా ఒకటే. సో మరి లుకిమియా అండ్ పాలిసైథిమియా ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లుకిమియా అండ్ పాలిసైథిమియా. సో పాలిసైథిమియా అంటే ఇంక్రీజింగ్గా అవుతాడం, ఇదేమో డిక్రీజింగ్గా అయ్యేటువంటి లుకిమియా కండిషన్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. సో మరి ఇప్పుడు మనము క్యాన్సర్ అంటే ఏంటిది? అన్వాంటెడ్ టిష్యూ గ్రోత్, అన్వాంటెడ్ ఆర్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద సెల్ గ్రోత్, ఇట్ ఫార్మింగ్ ద ట్యూమర్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి కాబట్టి యాంటీ క్యాన్సర్స్ దట్ క్యాన్సర్ అంటాము. సో ఈ క్యాన్సర్లో యూజెస్ డ్రగ్స్ ని యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అంటాం. మరి హౌ కెన్ వి డిఫైన్ ద యాంటీ క్యాన్సర్? యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఆర్ ద agents or drugs which are used in the treatment of cancer. So they are known as the anti-cancers or anti-neoplastic agents or anti-tumor drugs antam. So these drugs are mainly చూడండి ఎలా క్లాసిఫై చేసాం. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్లాసిఫికేషన్ విత్ ఎగ్జాంపుల్. ఏ క్లాస్లో ఏ ఎగ్జాంపుల్, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అందు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ కనీసం ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ అన్న మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇంపార్టెంట్ అవి కూడా. సో ఫస్ట్ వన్ ఈస్ ద ఆల్కలైటింగ్ ఏజెంట్స్, సెకండ్ వన్ ఈస్ ద యాంటీమెటబోలైట్స్. సో ఫస్ట్ వన్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్కి మళ్ళీ అగైన్ డివైడ్స్ ఇంటూ 3 categories. One is the nitrogen musters and ethylamines, alkyl sulfonates. 3 రకాలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ క్లాస్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్. యాంటీ క్యాన్సర్లో ఆల్కలైటింగ్ ఏజెంట్స్ అనేది ఫస్ట్ క్లాస్. సో దాంట్లో మళ్ళీ 3 సబ్ టైప్స్ ఉన్నాయి. నైట్రోజన్ మస్టర్స్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద మెఫ్లాన్, సైక్లోస్పమైడ్, సైక్లోపాస్మైడ్ అండ్ క్లోరాంబోసెల్. Ethylamines example triethylene melamine, triethylene, triphosphomide. Next
alkyl sulfonates, example busulfan. Next, second class antimetabolites. So antimetabolites again మళ్ళీ subdivides into some classes. సో దీంట్లో యాంటీమెటబోలైట్స్ కూడా మళ్ళీ కొన్ని క్లాసెస్గా డివైడ్ చేశారు. ఫోలిక్ యాసిడ్ యాంటగోనిస్ట్, ఎగ్జాంపుల్ మిథోట్రిక్సేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఆల్సో. ఫోలిక్ యాసిడ్ యాంటగోనిస్ట్, దట్ ఈస్ మిథోట్రిక్సేట్. నెక్స్ట్ ప్యూరిన్ యాంటగోనిస్ట్, ఎగ్జాంపుల్ 6-mercaptopurine, ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ పిరిమిడిన్ యాంటగోనిస్ట్ 5-uracil, fluorouracil. So these are the antimetabolites. Antimetabolites ఇవేంటివి? Alkylating agents, nitrogen musters, ethylamines, alkyl sulfonates. Antimetabolites లో folic acid antagonist and purine antagonist, pyrimidine antagonist. Next, third class radioisotopes. Radioisotopes are also used as the anti-cancer drugs. Example radio gold, radio iodine, radio phosphorus ని యూజ్ చేస్తూ ఉంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. అలాగనే మిస్లీనియస్ డ్రగ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు క్యాన్సర్ ట్రీట్మెంట్లో. అంటే అదర్ దాన్ దట్ 3 classes. సో ఏంటివి ఆ మిస్లీనియస్ క్లాసెస్ అంటే చూడండి, న్యాచురల్ ఆల్కలాయిడ్స్, విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్, వింకా ప్లాంట్ నుంచి వస్తుంది, వింకా రోజియా, అపోసైనేసియే ఫ్యామిలీ. సో విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ అనేటువంటి ఏంటివి క్యాన్సర్ కాన్స్టిట్యూయెంట్స్. సో అందుకని న్యాచురల్ ఆల్కలాయిడ్స్ని కూడా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగనే యాంటీబయోటిక్స్, ఎస్పెషల్లీ యాక్టినోమైసిన్ డి అండ్ మైటోమైసిన్ సి, ఈ యాంటీబయోటిక్స్ని కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగనే హార్మోన్స్, మరి కొన్ని హార్మోన్స్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేసేవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఆండ్రోజన్స్, ప్రొజిస్టిన్స్ అండ్ కార్టికోస్టిరాయిడ్స్, ఇవి హార్మోన్స్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ అదర్స్, అంటే ఇవి కాకుండా రిమైనింగ్ ఏమైనా ఉన్నాయి అంటే చూడండి, ప్రోకార్బమసిన్ అండ్ ఎలాస్పరిజినేజ్, ఆస్ప్లాటిన్ అండ్ ఆక్సిప్లాటిన్స్, ఇవి కూడా మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేసేటువంటి డ్రగ్స్. అందులో ఫస్ట్ క్లాస్ ఏంటిది? ఆల్కలైటింగ్ ఏజెంట్స్. ఫస్ట్ క్లాస్ ఆఫ్ ద యాంటీ క్యాన్సర్ డ్రగ్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్లు. మరి ఎలా పనిచేస్తాయి ఇవి? మనం ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ దాంట్లో మళ్ళీ క్లాసెస్ చూసుకున్నాం. సో ఎలా పనిచేస్తాయి ఇవి? ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ionize to form cations. The agents ionize to form cations. These cations transfer the alkyl group to the cell constituents such as amino, carboxy, phosphonate group. So main ga alkylating agents అనేవి ion cations transfer ని చేయడం ద్వారా alkyl group ఉంటుంది కదా. సో కాబట్టి alkylating agents అంటున్నాం. సో మరి మెయిన్ గా గ్రూప్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి చేయడం వల్లనే మనకి దాని క్యాన్సర్ అంటే మొత్తం కూడా ట్యూమర్ ఫార్మేషన్ ఆర్ సెల్ గ్రోత్ అనేది స్టాపేజ్ అనేది అవుతూ ఉంటుంది. మెయిన్గా ఏం చేస్తూ ఉంటాయి మరి దానివల్ల అయాన్స్ ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి దీస్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ రియాక్ట్స్ విత్ న్యూక్లిక్ యాసిడ్ బేసిస్ అండ్ ఇన్హిబిట్ ద సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ. మరి న్యూక్లిక్ యాసిడ్లో ఉన్నటువంటి డిఎన్ఏ సింథసిస్ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. సో డైన్యూక్లిక్ యాసిడ్స్. సో మరి దీంట్లో ఉన్నటువంటి ఆ న్యూక్లిక్ యాసిడ్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? దానివల్ల సెల్ డివిజన్ అనేది జరగదు. మైటాటిక్ డివిజన్ అంతా, సెల్ అరెస్ట్ డివిజన్ అంతా కూడా ఆగిపోతూ ఉంటుంది. గ్రోత్ అనేది జరగదు. న్యూక్లిక్ యాసిడ్స్ అన్ని కన్వర్షన్ ఉండదు కాబట్టి. సో కాబట్టి ఏముంటుంది? సెల్ మనకేం కావాలి? సెల్ మైటాసిస్ కావాలి అంటే మైటాసిస్లోనే మనకి ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ప్రొలిఫరేషన్స్ అన్ని కూడా సెల్ డెవలప్ అవుతూ మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఆ మైటాటిక్ ఆ డివిజన్ని మొత్తం కూడా బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుంది, ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి అక్కడ ఎక్కడ జరుగుతుంది? అది డిఎన్ఏ, మెయిన్గా డిఎన్ఏలో సింథసిస్ ని అది ఇన్హిబిట్ చేయడం వల్ల there is no growth of the cell and also it is interferes with the cell division and growth. సెల్ డివిజన్ లో కూడా మైటాటిక్ అరెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మైటాటిక్ స్పిండిల్స్ బ్రేక్ డౌన్ చేయడం వల్ల కూడా ఏం జరుగుతూ ఉంటుంది? ఇవన్నీ కూడా మనకి యాంటీ క్యాన్సర్గా పనిచేస్తాయి. సో మరి ఈ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ అనేవి దిస్ ఇస్ ద మెకానిజం. ఎస్పెషల్లీ ఏం జరిగింది? ఇట్ ఇన్హిబిట్ ద సింథసిస్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ఆల్సో ఇంటర్ఫియర్స్ విత్ ద సెల్ డివిజన్ అండ్ సెల్ గ్రోత్. సో ఇన్హిబిట్ సెల్ డివిజన్ని, సెల్ గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది బికాస్ ఆఫ్ ఇట్ ఇన్హిబిషన్ ఆఫ్ ద డిఎన్ఏ సింథసిస్. నెక్స్ట్ మరి వాట్ ఆర్ ద ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ ద ఆల్కలైటింగ్ ఏజెంట్స్? ఏ యాక్షన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి? ఫస్ట్ వన్ ఇస్ ద సైటోటాక్సిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో సైటోటాక్సిక్ అంటున్నాం. సైటో మీన్స్ సెల్ టాక్సిక్,
టాక్సిక్ ఎఫెక్ట్ మీన్స్ సెల్కి అది విషాలాగా మారుతుంది, టాక్సిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి సెల్ గ్రోత్ ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సైటోటాక్సిక్ ఎఫెక్ట్ అంటున్నాను. సో దీస్ డ్రగ్స్ ఎఫెక్ట్ ర్యాపిడ్లీ నార్మల్ గ్రోయింగ్ సెల్స్ అండ్ ప్రొడ్యూస్ కొన్ని ఫాలోయింగ్ ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ని కూడా చేస్తూ ఉంటాయి. సో బోన్ మ్యారో డిప్రెషన్ లీడింగ్ టు ద లూకోపీనియా వస్తుంది, ఎనీమియా కండిషన్, థ్రాంబోసైటోపీనియా కండిషన్ వస్తుంది. అలాగనే డ్యామేజ్ ఆఫ్ ఇంటెస్టైనల్ మ్యూకోజా లీడింగ్ టు ద అల్సరేషన్ అండ్ perforation and hemorrhage condition వస్తుంది. డ్యామేజ్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ కాజింగ్ అలోపేషియా కండిషన్, జుట్టు ఊడిపోతుంది కదా క్యాన్సర్ పేషెంట్స్కి. సో ఎందుకు వస్తుంది అనేది హెయిర్ ఫాలికల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల అలోపేషియా కండిషన్ అనేది క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. తర్వాత డ్యామేజ్ ఆఫ్ గోనాడ్స్ కాజింగ్ ఇన్హిబిషన్ ఆఫ్ ద స్పెర్మటోజెనిసిస్ ఇన్ మేల్స్లో మెయిన్గా ఏంటిది గోనాడ్స్ అంటాం, ఏంటి సెక్స్ హార్మోన్స్ ఏంటంటే ఈస్ట్రోజన్ అలాంటి టెస్టోస్టిరాన్ లాంటి గోనాడ్స్ ఇవన్నీ కూడా స్పర్మ్స్ కౌంట్ని తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి అలా కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద ఎమెటిక్ ఎఫెక్ట్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అంటే ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ప్రొడ్యూస్ ద ఎమెటిక్ ఎఫెక్ట్ మీన్స్ నాసియా అండ్ వామిటింగ్ని కూడా ఈ ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ఇండ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ రేడియో మైమెటిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దానివల్ల బోన్ మ్యారో డిప్రెషన్ అండ్ అల్సరేషన్, ఫీటల్ అబ్నార్మాలిటీస్, జెనెటిక్ చేంజెస్ జరుగుతాయి. అలాగనే యాంటీబాడీ ప్రొడక్షన్ కూడా ఇన్హిబిషన్ జరుగుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఫార్మకలాజికల్ యాక్షన్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఆల్కలైటింగ్ ఏజెంట్స్ ఆఫ్ ద యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. నెక్స్ట్ ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ ద ఇమ్యూనోసప్రెసెంట్ ఎఫెక్ట్, ఇమ్యూన్ సిస్టమ్ని కూడా సప్రెసెంట్ యాక్షన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో మెయిన్గా అవే అనమాట. దానివల్ల యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మరి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ ఆల్కలైటింగ్ ఏజెంట్స్, మరి ఎలా పనిచేస్తాయి, ఏ కండిషన్స్లో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అంటే ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్స్ వచ్చేసి హార్ట్కిన్స్ డిసీజ్ అండ్ లుకేమియా, ఓవేరియన్ క్యాన్సర్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ antimetabolites is a chemical substance which takes మెయిన్గా ఇవన్నీ కూడా దాని యొక్క యూజెస్ ఎక్కడెక్కడ ఏంటి అనేది మెయిన్గా యూజెస్ వంటిది. దిస్ ఇస్ ద యాంటీ క్యాన్సర్ ఆల్కలైటింగ్ ఏజెంట్ యొక్క యూజెస్. నెక్స్ట్ వన్ ఇస్ ద methotrexate. Next category is the very important category, antimetabolite, that is the methotrexate. It is the analog of folic acid, so it acts as a folic acid యాంటగోనిస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. యాంటీమెటబోలైట్ అంటున్నాం కాబట్టి. సో ఈ యాంటీమెటబోలైట్స్ అనేవి ఏంటివి, కెమికల్ సబ్స్టెన్సెస్. దీస్ ఆర్ ద కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ టేక్స్ పార్ట్ ఇన్ సెల్యులార్ మెటబాలిక్ రియాక్షన్స్లో మెయిన్గా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సో ఏం చేస్తాయి ఇన్వాల్వ్ అయ్యి ఆ మెటబాలిక్ రియాక్షన్స్ అన్నిటిని కూడా సెల్లో జరిగేటువంటి మెటబాలిక్ రియాక్షన్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేస్తూ ఉంటాయి. ఎందుకు అంటే దే ఆర్ స్ట్రక్చరల్లీ సిమిలర్ టు ద మెటబోలైట్ స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఫోలిక్ యాసిడ్ యాంటగోనిస్ట్గా పనిచేస్తాయి. సో ఏంటివి యాంటీ మెటబోలైట్స్. ఎగ్జాంపుల్ హియర్ methotrexate. మరి ఈ methotrexate ఎలా పనిచేస్తుంది, what is the mechanism involved in this methotrexate, how it is used how it is acting as the anti-cancer agent, anti-metabolite agent. So in cell, folic acid is converted to the tetrafolic acid, THF అంటున్నాం, tetrahydrofolate. సో ఇది ఏం చేస్తున్నాం by the enzyme the folate reductase. So methotrexate అనేది it is competitive with folic acid for the enzyme of folate and reduction. మెయిన్ గా మనకి ఆల్రెడీ పాబాలో చదువుకున్నాం. సో ఇక్కడ కూడా అంతే, ఫోలిక్ యాసిడ్ కన్వర్టెడ్ టు ద టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. అది కావాలి అంటే ఏం కావాలి మనకి, ఫోలేట్ రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ అవసరం. సో మరి ఈ ఎంజైమ్ ని కన్వర్షన్ ని ఇన్హిబిట్ చేయడం వల్ల అది మొత్తం కూడా రిడక్టేజ్ ఎంజైమ్. చూడండి ఇక్కడ ఫోలిక్ యాసిడ్ అనేది ఆ రిడక్టేజ్ ప్రెసెన్స్ లో టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడే మనకి అది డిఎన్ఏ కన్వర్షన్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడే మనకి అది ఏం చేస్తూ ఉంటుంది, ఇట్ ఈస్ నాట్ కన్వర్టెడ్ టు ద tetrahydrofolate. ఎందుకు, ఇన్ ద absence of దిస్ ఎంజైమ్ అంతా కూడా అబ్సెన్స్ అవ్వడం వల్ల ఈ డిఎన్ఏ సింథసిస్ అనేది జరగదు. డిఎన్ఏ సింథసిస్ జరగదు కాబట్టి సెల్ డివిజన్ అనేది జరగదు. సెల్ డివిజన్ లేదు కాబట్టి సెల్ మొత్తం సెల్ గ్రోత్ అంతా కూడా ఇన్హిబిట్ అవుతుంది. సో ఫోలిక్ యాసిడ్ టెట్రాహైడ్రోఫోలేట్ గా కన్వర్ట్ అవ్వడానికి టెట్రాడైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఎంజైమ్ అనేది అవసరం. ఆ ఎంజైమ్ ని మనం లేకుండా చేస్తుంది ఇది. కాబట్టి అక్కడ ఆ ఎంజైమ్ లేకపోవడం వల్ల, ఆ కన్వర్షన్ లేకపోవడం వల్ల డిఎన్ఏ సింథసైజ్ అవ్వదు. ఆ డిఎన్ఏ
సింథసైజ్ అవ్వకపోవడం వల్ల మనకి మెటబాలిక్ రియాక్షన్స్ అనేవి జరగవు. మెటబాలిక్ రియాక్షన్స్ జరగకపోవడం వల్ల సెల్ డివిజన్ జరగదు, సెల్ గ్రోత్ అవ్వదు. కాబట్టి అక్కడ క్యాన్సర్ సెల్స్ గ్రోత్ అనేది జరగదు. కాబట్టి అలా పనిచేస్తూ ఉంటుంది మిథోట్రిక్సేట్. సో దిస్ ఇస్ ద మెయిన్ మెకానిజం ఆఫ్ ద మిథోట్రిక్సేట్ యూజ్డ్ యాజ్ యాంటీ-క్యాన్సర్ యాంటీమెటబోలైట్. నెక్స్ట్ మరి ఎలాంటి దిస్ ఇస్ ద మెకానిజం. సో నెక్స్ట్ ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఏంటివి? మరి ఇక్కడ ఏం చేస్తుంది, బోన్ మ్యారో డిప్రెషన్ కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. గ్రాన్యులోసైటోపీనియా, రెటిక్యులోసైటోపీనియా అండ్ లింఫోనిమియా అనేటువంటి కండిషన్స్ వస్తాయి. అండ్ ఆల్సో ప్రొడ్యూసెస్ ద అల్సరేషన్ అండ్ హిమరేజ్ ఆఫ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ మీద అల్సరేషన్ హిమరేజ్ కండిషన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. సో సమ్ టైమ్స్ ఇట్ ప్రొడ్యూసింగ్ ద ఫీటల్ అబ్నార్మాలిటీస్. సో మిథోట్రిక్సేట్ అనేది ఫీటల్ అబ్నార్మాలిటీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే చిన్నపిల్లలలో ఏమైనా లోపాలు కూడా దీన్ని యూజ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి, దాన్ని ఫీటల్ అబ్నార్మాలిటీస్ అంటాం. అలాంటి కండిషన్స్ను కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇమ్యూనో సప్రెసెంట్ యాక్షన్. సో ఈ మిథోట్రిక్సేట్ ఇమ్యూనో సప్రెసెంట్ యాక్షన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటే ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేస్తుంది. సో దానివల్ల మనకి యాంటీబాడీ ప్రొడక్షన్ అనేది జనరల్ మెకానిజంలో కూడా అదే కదా. కాబట్టి సో మనకి ఇలాంటి ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో ఈ మిథోట్రిక్సేట్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ల్యూకోపీనియా, థ్రాంబోసైటోపీనియా అండ్ డయేరియా, ఇంటెస్టైనల్ అల్సరేషన్ అండ్ అలోపేషియా. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, జుట్టు అంతా ఊడిపోతుంది అని చెప్పేసి. అలోపేషియా కండిషన్స్ కూడా ఈ మిథోట్రిక్సేట్ ఇస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అడ్వర్స్ రియాక్షన్స్. అండ్ థెరపటిక్ యూజెస్. సో ఇట్ ఈస్ యూజ్డ్ అక్యూట్ లింఫాటిక్ లుకేమియా, లింఫాటిక్ సిస్టమ్కి వచ్చేటువంటి క్యాన్సర్, అండ్ అక్యూట్ మైలాయిడ్ లుకేమియా. సో వాటికి న్యూరాన్స్కి వస్తుంది, నర్వస్ సిస్టమ్కి. క్రానిక్ కార్సినోమీ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఈ మిథోట్రిక్సేట్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డ్రగ్ ఇన్ దిస్ కేటగిరీ 6-mercaptopurine. 6-mercaptopurine. This is also very important antimetabolite of the anti-cancer drug. So it is also analog of purine analogs అంటాం దీన్ని. ఇది ఎలా పనిచేస్తుంది? It acts by inhibiting the synthesis and ఇన్ కన్వర్షన్. మెయిన్గా సేమ్ మెకానిజం ఉంటుంది. సో ప్యూరిన్స్ ఉంటాయి, ఇది ప్యూరిన్ ఎనలాగ్ కాబట్టి ప్యూరిన్ సింథసైజ్ రైబోన్యూక్లిక్ యాసిడ్స్, రైబోన్యూక్లియోటైడ్స్ ఎస్పెషల్లీ దే హ్యావింగ్ ద ప్యూరిన్స్ ఉంటాయి. ఆ ప్యూరిన్స్కి సింథసైజ్ అవ్వడం, అంటే ప్యూరిన్స్ అనేవి దే ఆర్ ద నెసెసరీ ఫర్ ద డిఎన్ఏ సింథసిస్. డిఎన్ఏ సింథసిస్ అవ్వాలి అంటే ఆ ప్యూరిన్ కంపల్సరీ అవసరం ఉంటుంది. మనము న్యూక్లిక్ యాసిడ్స్ అన్ని చూస్తే ప్యూరిన్స్, అవన్నీ పిరిమిడిన్స్ అన్నీ కూడా ఉంటాయి సీక్వెన్స్లో. సో కాబట్టి ఆ ప్యూరిన్స్ యొక్క ఆ సింథసైజ్ కాకుండా ఇనిబిట్ చేయడం వల్ల డిఎన్ఏ సింథసైజ్ అవ్వదు. కాబట్టి సెల్ గ్రోత్ ఉండదు, సెల్ డివిజన్ అనేది ఉండదు. కాబట్టి అలా మనకి ట్యూమర్ అంతా, అలా నియోప్లాజం, అలా కార్సినోజన్కి సంబంధించిన సెల్స్ అన్నీ కూడా కిల్ అయిపోతూ ఉంటాయి. ఎలాంటి సెల్ గ్రోత్ అనేది ఉండదు. సో ఇలా పనిచేస్తూ ఉంటుంది. సో దీనివల్ల 6-mercaptopurine వల్ల కూడా బోన్ మ్యారో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బోన్ మ్యారో డిప్రెషన్ లీడింగ్ టు ద ల్యూకోపీనియా అండ్ థ్రాంబోసైటోపీనియా కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మీద అల్సరేషన్, ప్రిఫరేషన్ అండ్ హిమరేజ్ కండిషన్స్ కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మరి దీన్ని 6-mercaptopurine ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటాం? అక్యూట్ లుకేమియా కండిషన్స్లో అండ్ క్రానిక్ కార్సినోమా అండ్ క్రానిక్ మైలాయిడ్ లుకేమియా కండిషన్స్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈస్ పిరిమిడిన్ అనలాగ్ యాంటగోనిస్ట్ లైక్ ఫ్లూరోయురాసిల్ అనేటువంటి డ్రగ్ అనేది డ్రగ్ యూజ్డ్ యాజ్ ద అదర్ కేటగిరీ. సో ఇట్ ఈస్ అ ఫ్లూరినేటెడ్ పిరిమిడిన్. సో ఇట్ మెయిన్లీ బైండ్స్ టు ద థిమిడిలేట్. సో సింథేజ్ ఎంజైమ్ దిస్ మెయిన్గా దీనికి బైండ్ అవ్వడం వల్ల ప్రివెంట్స్ ద సింథసిస్ ఆఫ్ థిమిడిన్. సో థైమిన్ సింథసిస్ని ఇది మెయిన్గా ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది? దిస్ ఇస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ ప్యూరిన్స్, పిరిమిడిన్స్ లాగానే. సో మెయిన్ కావాల్సినటువంటి కాంపోనెంట్ ఫర్ ద డిఎన్ఏ సింథసిస్. సో దీని యొక్క సింథసిస్ని ఇనిబిట్ చేయడం వల్ల మనకు సెల్ గ్రోత్, సెల్ డివిజన్ అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ మరి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం? కార్సినోమా ఆఫ్ స్టమక్లో క్యాన్సర్కి, కోలాన్కి వచ్చినటువంటి క్యాన్సర్ ట్రీట్ చేయడానికి, రెక్టమ్ అండ్ ఓవరీస్ క్యాన్సర్కి యూజ్ చేసేటువంటి డ్రగ్ ఫ్లూరోయురాసిల్. నెక్స్ట్ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని కూడా యూజ్ చేస్తామని చెప్పాము ఇంకొక క్లాస్. సో అందులో రేడియో అయోడిన్ 131, సో అలాగనే రేడియో ఫాస్ఫరస్ 32 P32. సో రేడియో ఫాస్ఫరస్, రేడియో అయోడిన్, రేడియో గోల్డ్ 198. So this is also used in the treatment of cancer. Next category miscellaneous agents గురించి కూడా చెప్పుకున్నాం ఒక్కొక్క క్లాస్లో కొన్ని డ్రగ్స్. మిస్లేనియస్లో వింకా ఆల్కలైట్స్, విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ అని చెప్పాం. పెరివింకిల్ అనేటువంటి ప్లాంట్, వింకా రోజా, సో దాని నుంచి వస్తున్నటువంటిది
It is also mainly ఎలా పనిచేస్తుందమ్మా, it is mainly inhibition of mitotic spindles. That is the mitosis అనేటువంటి సెల్ డివిజన్ లో స్పిండిల్స్ ఫామ్ అవుతా ఉంటాయి. ఆ స్పిండిల్స్ అన్నిటిని బ్రేక్ డౌన్ చేయడం వల్ల మైటాటిక్ డివిజన్ అనేది అరెస్ట్ అవుతా ఉంటుంది. దానివల్ల సెల్ డెవలప్మెంట్, సెల్ డివిజన్ ఆగిపోయి దానికి సింథసైజ్ అవ్వదు కాబట్టి సెల్ గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మరి దీని యొక్క ఇవి ఏం చేస్తూ ఉంటాయి, ఇవి ఇంకా ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా న్యాచురల్ ఆల్కలాయిడ్స్ సైటోటాక్సిక్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల కొన్ని అడ్వర్స్ రియాక్షన్స్ కూడా ఉన్నాయి. న్యూరలాజికల్ సిమ్టమ్స్ వస్తాయి, మెంటల్ డిప్రెషన్, సైకోట్రోపిక్ ఎఫెక్ట్స్ వస్తాయి, బోన్ మ్యారో డిప్రెషన్ జరుగుతుంది. ఎస్పెషల్లీ విన్క్రిస్టిన్, విన్బ్లాస్టిన్ ఇవి ఇంకా ఆల్కలాయిడ్స్ని హాడ్కిన్స్ డిసీజ్లోను అండ్ అక్యూట్ లింఫాటిక్ ల్యూకేమియా కండిషన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. హాడ్కిన్స్ డిసీజ్లో యూజ్ చేసేటువంటి యాంటీ క్యాన్సర్ డ్రగ్ is the vincristin and vinblastine vinca alkaloids and actinomycin D అనేటువంటి డ్రగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో యాంటీబయాటిక్. సో మరి ఇదేం చేస్తూ ఉంటుంది, ఇది యాక్టినోమైసిన్ డి ఆల్రెడీ మనము స్ట్రెప్టోమైసిస్ స్పీసీస్లో చదువుకున్నాం. ఇటు ఈ విధంగా డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ సింథసిస్. సో మెయిన్గా డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ సింథసిస్ని ఇనిబిట్ చేయడం ద్వారా మనకి టాక్సిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేసి ఆ సెల్ గ్రోత్ని ఆఫ్ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ ఎక్స్పెరిమెంటల్ టూల్ ఇన్ బయాలజికల్ రీసెర్చ్. ఈ డ్రగ్ ఎస్పెషల్లీ ఆ బయాలజికల్ టూల్గా ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్లలో ఎక్కువగా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ ఈస్ ద mitomycin C. This is also antipsychotic cytotoxic drug. So it is also mainly similar to the alkylating agent. So it is also used in the mainly Hodgkin's disease and myeloid leukemia conditions lo use chesatavantidi. So next one is the rubidomycin and asparaginase and cisplatin, and these are the all drugs are mainly used in the treatment of cancer, or neoplastic agents or anti-tumor డ్రగ్స్. అండ్ ఇవే కాకుండా కొన్ని హార్మోన్స్ని కూడా యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పాము క్యాన్సర్ ట్రీట్మెంట్లో. మనకు అదొక క్లాసిఫికేషన్లో క్లాస్. సో సమ్ హార్మోన్స్ ఎస్పెషల్లీ యూజ్ చేసేటువంటి హార్మోన్సే మెయిన్గా ఈస్ట్రోజన్, ఫీమేల్ ప్రొజెస్టెరాన్ సంబంధించినటువంటి వాటిని కంట్రోల్ చేసేవి కండిషన్స్లో ఉండేటువంటివి. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద tamoxifen. So it is a non-steroidal compound with anti-estrogenic effect, binds to the estrogen receptor in tissues and block the action of the estrogen. So estrogen main ga ovarian cancer lo, uterus cancer lo man main ga treatment cheyadaniki use chesatuvantidi tamoxifen. So advanced breast cancer lo, especially breast cancer lo idini advanced ga use chesatuvandi drug, that is the main tamoxifen. So next one is these are the anti-cancer drugs. Some drugs we are giving the mechanism and classification with examples. That is a very very important mechanism and classification with examples. Next coming to the another chemotherapeutic agents, that is the antihelminthetics. So antihelminthetics, so helminthetics అనేవి ఏంటివి, దే ఆర్ ద పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ని మరి ఎలిమెంథియాసిస్ అంటాం. సో మెయిన్ గా పారాసైట్స్ దే ఆర్ ద రెండు రకాలుగా ఉంటాయి ఇక్కడ, వెర్మిఫ్యూజ్ అండ్ వెర్మిసైడల్ అని. సో ఈ పారాసైట్ ని కంప్లీట్ గా కిల్ చేసే వాటిని వెర్మిసైడల్ అంటాము, పారాసైట్స్ ని గ్రోత్ ని ఆఫ్ చేసే వాటిని వెర్మిఫ్యూజ్ అంటాము. సో ఈ పారాసైట్స్ ఎస్పెషల్లీ మరి ఏం చేస్తాం, ఏమేమి ఉంటాయి ఇక్కడ, రౌండ్ వామ్స్ అని, హుక్ వామ్స్ అని, రింగ్ వామ్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాసైట్స్ అనేవి కూడా నెమటోడ్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దే ఆర్, అందుకని వర్మిఫ్యూజెస్ అండ్ వర్మిసైడ్స్ అంటాం. మరి ఏ ట్రీట్మెంట్ లో వీటిని మెయిన్ గా యాంటీహెల్మింథెటిక్ అంటే దీస్ ఆర్ ద డ్రగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎలిమెంథియాసిస్ అనేటువంటి డిసీజ్ లో యూజ్ చేస్తాం కాబట్టి వీటిని యాంటీహెల్మింథెటిక్స్ అంటాము. సో ఎస్పెషల్లీ మెబెండజోల్, ఆల్బెండజోల్, పైరనెంటల్ ఇలాంటి డ్రగ్స్ అనేవి మెయిన్ గా యూజ్ చేసేటువంటి డ్రగ్స్. ఇప్పుడు మనకు ఫైలేరియా కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తూ ఉన్నారు టాబ్లెట్స్, మెబెండజోల్, ఆల్బెండజోల్ అండ్ నెక్స్ట్ పైరెంటల్, ఇలాంటి డ్రగ్స్ అన్ని కూడా యాంటీహెల్మింథెటిక్ గా యూజ్ చేసేటువంటి డ్రగ్స్. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ హియర్ మెబెండజోల్. సో ఇట్ ఈస్ అ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీహెల్మింథెటిక్ డ్రగ్. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటున్నాం అంటే ఇది హుక్ వామ్ అండ్ రౌండ్ వామ్ రెండింటికి ఉపయోగపడతా ఉంటుంది ఇన్ఫెక్షన్స్ కాబట్టి మెబెండజోల్ని టేప్ వామ్కి, హుక్ వామ్కి, రౌండ్ వామ్కి, ఇవి అన్నిటి కూడా థ్రెడ్ వామ్,
సో చిన్నపిల్లలలో ఎక్కువగా వస్తూ ఉంటుంది, నులి పురుగులు అన్నీ పడుతూ ఉంటాయి. సో దార పురుగులు, నులి పురుగులు అని అంటూ ఉంటాం. ఇలాంటి అందుకని ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అని, సిరప్స్ అని ఇస్తూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు సప్లై చేస్తూ ఉంటుంది. సో తెలియకుండానే మనకి గోర్ల నుంచి వాటిల నుంచి లోపలికి ఎంటర్ అవి మనకి డిసీజెస్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి హెల్మెంథియాసిస్ని వస్తూ ఉంటుంది. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఇది బాగా పనిచేసేటువంటి డ్రగ్. కాబట్టి మెబెండజోల్ ఈజ్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ హెల్మెంథెటిక్ డ్రగ్. అన్ని టైప్స్ ఆఫ్ హెల్మెంథియటిక్ సంబంధించినటువంటి వామ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మరి ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ అ సేఫ్, వెరీ సేఫ్ డ్రగ్. కాబట్టి వాటిని తొందరగా కంప్లీట్గా వాటిని డెత్ చేసి మనకి ట్రీట్మెంట్గా ఉపయోగపడేటువంటి డ్రగ్ దట్ ఈస్ ద ఆల్బెండజోల్. సో ఇట్ ఈస్ ఓరల్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు, చేవబుల్ టాబ్లెట్స్గా. ఎస్పెషల్లీ వామ్ ఇన్ఫెక్షన్స్లో ఈ డ్రగ్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పైపరజిన్ సిట్రేట్. పైపరజిన్ ఇట్ యాక్ట్స్ paralyzing the muscles of the roundworms కి ఇన్ఫెక్షన్స్ కి ఎక్కువగా యూజ్ అవుతున్నటువంటి డ్రగ్ పైపరజిన్ సిట్రేట్. సో పైపరజిన్ సిట్రేట్. నెక్స్ట్ మరి ఇవేం చేస్తాయి? ఆ మజిల్, ఆ రౌండ్ వామ్ యొక్క సంబంధించినటువంటి వాటి మజిల్స్ అన్నిటిని కూడా పెరలైజ్ చేయడం వల్ల దాని మూమెంట్ అనేది ఉండకుండా చనిపోతూ ఉంటుంది ఆర్గనిజం. అలా పనిచేసేటువంటి డ్రగ్. నెక్స్ట్ ఆల్బెండజోల్. ఇట్ ఈస్ ఆల్సో మెబెండజోల్, ఆల్బెండజోల్ ఆల్సో రెండు కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీ హెల్మెంథెటిక్ డ్రగ్. దీన్ని సింగిల్ డోస్లోనే ఇస్తూ ఉంటారు. 400 mg ఒకేసారి సిరప్ రూపంలో పిల్లలకు ఒక డోస్లోనే ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఆల్బెండజోల్. సో అలాగనే ఫైలేరియాసిస్ కలిగించేవి యాంటీఫైలేరియల్ డ్రగ్స్ కూడా దీనికి హెల్మెంథెటిక్ డ్రగ్స్, డిఈసి టాబ్లెట్స్, డైథైల్ కార్బాబజైన్ అనేటువంటి టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలా కొన్ని ఏంటివి? ఇవన్నీ కూడా హెల్మెంథియాసిస్, వామ్స్ ఇన్ఫెక్షన్స్లో యూజ్ చేసేటువంటి డ్రగ్స్. ఆల్బెండజోల్, మెబెండజోల్ అండ్ పైపరజిన్ సిట్రేట్. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్రగ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ హెల్మెంథియాసిస్.